నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఒక సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసిన పిల్లలు కలగనప్పుడు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? అంటే 1 ఇయర్ పాటే ట్రై చేయాలా? ఇంకొంచెం ట్రై చేయొచ్చా? లేదా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం వెంటనే కన్సల్ట్ అవ్వచ్చా? సో ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా 1 ఇయర్ పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తే, అంటే ఒక వారానికి కనీసం ఒక 2 టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఆల్మోస్ట్ 80-90% ఛాన్స్ అనేది ఉంటుంది. అదే 2 ఇయర్స్ పాటు వాళ్ళు కలిస్తే 90% ఆల్మోస్ట్ ఛాన్స్ ఉంటుంది. కేవలం ఒక 10% కపుల్స్కి మాత్రం ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అండ్ వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం పడుతుంది. బట్ అలా అని ప్రతి ఒక్కళ్ళు కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ముందే ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండడం కానీ, లేకపోతే చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండడం కానీ, లేకపోతే వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, సో గర్భసంచికి కానీ అండాశయాలకి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం కానీ వాళ్ళు ముందే గుర్తించి ఉంటే వాళ్ళు కేవలం 6 మంత్స్ మాత్రమే న్యాచురల్గా ట్రై చేయాలి. అప్పటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది 2-3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, బట్ కనీసం ఒక 1 మంత్ 2 మంత్స్ ఒక 6 మంత్స్ కూడా రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసింది ఉండదు. సో ఇది మనకి చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. మీకు హస్బెండ్ వైఫ్ కలిసి 2 టైమ్స్ అ వీక్ మినిమం కలుస్తున్నారు అంటే తప్ప మీకు ఆ 1-2 ఇయర్స్ స్పాన్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంటర్కోర్స్లో వేరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి చెప్పడానికి కూడా వాళ్ళు సందేహిస్తూ ఉంటారు. బట్ అది మనకి చాలా ముఖ్యమైనది అండ్ మనకు అసలు టెస్ట్లు చేయాలా వద్దా, అవసరమా లేదా అనేది కూడా మనకి చెప్పడానికి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో ఒకసారి ఈ స్టేజ్లో మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం చేసే టెస్ట్లు ఏంటి అనే దానికి వస్తే యూజువలీ ఆడవాళ్ళకి స్కాన్ చేస్తామండి. స్కాన్లో ఎగ్ నంబర్ ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, గడ్డలు ఏమన్నా ఉన్నాయా, అండాశయంలో ఏమైనా కణుతులు ఉన్నాయా అనేది చూసుకుంటాము. ట్యూబ్స్ ఏమైనా అన్హెల్దీగా ఉండి వాపు ఉంటే మనకు స్కాన్లోనే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు 3D అల్ట్రాసౌండ్ అనేది వచ్చింది. ఈ 3D అల్ట్రాసౌండ్లో మనకి గర్భసంచిలో చిన్న చిన్న కణుతులు ఉన్న, అడ్డుగోడలు ఉన్న, గర్భసంచి షేప్ సైజ్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా మనం కనిపెట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీర్యకణాల పరీక్ష అనేది చేస్తాం. సో మగవాళ్ళలో మెయిన్గా చేసేది వీర్యకణాల పరీక్ష. వీర్యకణాల పరీక్ష అనేది హస్బెండ్ వైఫ్ కలవకుండా కనీసం 2 days to 5 days గ్యాప్ ఉన్నప్పుడు రమ్మని చెప్తాము. సో కంటైనర్ ఇచ్చి శాంపిల్ని కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పినప్పుడు ఆ శాంపిల్ని మనము ఆ మైక్రోస్కోప్ కింద చూసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో కౌంట్ ఎంత ఉంది, కదిలే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత ఉంది అనేది మనకు ఒకటి రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాము. ఈ బేసిక్ 2 టెస్ట్లు చాలా మటుకు మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని ఎక్స్ట్రా టెస్ట్ చేస్తాము. లైక్ థైరాయిడ్ టెస్ట్ కానీ, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కానీ, ఎగ్ నెంబర్ తక్కువ అనిపిస్తే ఏఎంహెచ్ అనే హార్మోన్ కానీ, బట్ రొటీన్గా అన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం అయితే పడదు. అండ్ ఈ 2 కనుక మనకి బాగానే ఉన్నాయి అనిపిస్తే నెక్స్ట్ ఒక ట్యూబ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఆడవాళ్ళకి అండాశయం మధ్యలో అంటే గర్భసంచికి అండాశయంకి మధ్యలో చిన్న ట్యూబ్స్ అనేవి ఉంటాయి. అని ఇవి తెరుచుకొని ఉంటేనే సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది తెరుచుకొని ఉందా లేదా టెస్ట్ చేయడానికి హిస్టోసాల్పింగోగ్రామ్ అనే టెస్ట్ కానీ, సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అనే టెస్ట్ కానీ చేస్తాము. సో ఇది చేస్తే దాదాపుగా మనకి ఈ 3 టెస్ట్ల ద్వారా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, అండ్ ఏ ట్రీట్మెంట్కి ఎంత సక్సెస్ రేట్ ఉంది, వీళ్ళ ఏజ్ ఎంత, ఇవన్నీ కంబైన్ చేసుకొని ప్రాబ్లం ఏంటి, మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. చాలా మటుకు చాలా మందికి సింపుల్ మెడికేషన్స్తోనే సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే అర్లీగానే వాళ్ళు అప్రోచ్ అయ్యి అర్లీగానే వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోగలిగితే లేట్ చేసే కొద్దీ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గుతాయి అండ్ అట్ ద సేమ్ టైం మీకు సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ.